ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారములు. తమలపాకు నమిలితే కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా? అయితే తప్పకుండా ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. తమలపాకు అనేక అమూల్యమైనటువంటి పోషకాలను కలిగి ఉంది. దీనిని నమలడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. చాలామందికి భోజనం చేసిన తర్వాత పాన్ తినడం ఒక అలవాటుగా ఉంటుంది. భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆచారంలో భాగంగా ఈ ఆకుకు ముఖ్యమైన స్థానం ఉంది. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో ఈ యొక్క తమలపాకును నమలడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క తమలపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు నిండుగా ఉన్నాయి. తమలపాకులు నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఎంతో మంది ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. అయితే తమలపాకు ప్రయోజనాలు తెలుసుకునే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. చాలామంది తమలపాకులో తాంబాకు, కాసు, సున్నం వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. కానీ ఈ తప్పు చేయవద్దు. తమలపాకును తాజాగా అలాగే నమిలినప్పుడే దాని యొక్క ప్రయోజనాలు నిండుగా మనకు లభిస్తాయి. తమలపాకును పొగాకు ఉత్పత్తులు, పోకలు వంటివి కలిపి తీసుకుంటే అది నోటి క్యాన్సర్కు కారణం అవుతుంది. అయితే కేవలం తమలపాకును మాత్రమే నమిలితే ఈ ఆకులోని ఫైటోకెమికల్స్ క్యాన్సర్ వ్యాధిని నిరోధించగలవు. కాబట్టి దీన్ని నేరుగా నమలడము లేదా ఈ యొక్క ఆకుల యొక్క కషాయాన్ని మనం చేసుకుని తాగడము చాలా మంచిది. ఒక మంచి చిట్కా, ఆయుర్వేద శాస్త్రం ప్రకారము తమలపాకులను దంచి చూర్ణంగా చేసి రాత్రంతా నీటిలో ఉంచి ఉదయాన్నే ఖాళీ కడుపులో ఆ నీటిని త్రాగడం వలన ప్రేగు కదలికలు సులభతరం అయి కడుపు శుభ్రం అవుతుందని మనం గమనించాలి. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం తెలుసుకుందాము. తమలపాకు ఒక అద్భుతమైనటువంటి అనాలెజిక్. ఇది నొప్పి నుండి తక్షణమే ఉపశమనాన్ని అందిస్తూ ఉంది. తమలపాకును ప్రతి నిత్యము మనం తీసుకోవడం వల్ల జరిగేటటువంటి కొన్ని ఉపయోగాలు మనం తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళు ఏర్పడవు. యూరిక్ యాసిడ్ రక్తంలో కనిపించే మురికి పదార్థం. దీని పరిమాణం పెరగడాన్ని వైద్య పరిభాషలో హైపర్ యూరియాసిమి అంటారు. ఇది పెరగడం వల్ల కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు రోజు తాజా తమలపాకులను నమలాలి. ఇది మీ యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. తమలపాకులు నోటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి, శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది, మధుమేహం నియంత్రిస్తుంది. మరొక మంచి విషయం కూడా తెలుసుకుందాము. ఈ యొక్క వర్షాకాలంలో, చలికాలంలో ఎక్కువగా శ్వాస సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే తమలపాకును దగ్గు, జలుబు సంబంధిత సమస్యలకు మనం చికిత్సగా వాడినట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఛాతీ ఊపిరితిత్తుల యొక్క ఇబ్బందిని, ఆస్తమా మొదలైన వాటిలో బాధపడే వారికి ఇది చాలా చక్కటి అద్భుతమైనటువంటి నివారణ. ఆకుపై కొద్దిగా ఆవాల నూనె రాసి వేడి చేసి ఛాతీపై ఉంచి రుద్దితే చాలా చక్కగా ఆయాసం తగ్గుతుంది. మీరు కొన్ని ఆకులను నీటిలో ఉడకబెట్టి 2 కప్పుల నీటిలో యాలకులు, లవంగాయలు, దాల్చిన చెక్క వేసి నీరు సగానికి వచ్చే వరకు మరిగించాలి. ఆపై ఈ ద్రవాన్ని రోజుకు 2 సార్లు తీసుకున్నట్లయితే ఇది చాలా చక్కగా కఫమును మరియు ఆస్తమాను ఇది తగ్గిస్తుంది. ఆరోగ్య అభిలాషులారా, కాబట్టి ఇన్ని ప్రయోజనాలు, ఇన్ని మంచి విటమిన్స్ కలిగినటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ యొక్క తమల ఆకుల టీ ప్రతినిత్యము మీరు తాగండి. తమలపాకులను మీ ఆహారంలో భాగంగా ప్రతినిత్యము మీరు తీసుకున్నట్లయితే అనేక రకాల ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ భోజనంలో భాగంగా తీసుకోవడము, కషాయ రూపంలో తీసుకోవడము చేయండి. ఇందులో సూచించినటువంటి అనేక విషయాలు మీరు పాటిస్తూ ఎవరైతే అవసరంలో ఉంటారో, ఇబ్బందుల్లో ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క సూచనలు ఇచ్చి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ
ప్రతినిత్యము మీరు ఇలాంటి మంచి విషయాలను పాటించినట్లయితే అనేక రకాల సమస్యల నుంచి మనం విముక్తి కావచ్చు. కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను, ఇలాంటి మంచి విషయాలను పాటించండి, రోగాల నుండి విముక్తి కండి, మంచిని పెంచండి, జీవించినంత కాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ గుడ్ హెల్త్, హ్యావ్ ఎ గ్రేట్ టైం.